In this video, we will discuss about T and pi equivalent circuits for transmission lines. ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది టీ అలానే పై మోడల్లో ఎలా ఉంటాయో చూద్దాం. టీ ఈక్వివలెంట్ మోడల్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. ఫస్ట్ టీకి చూస్తే ఇది మనకు సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఐఎస్ కరెంట్ Z1/2 ఇది రెసిస్టెన్స్, ఇక్కడ ఐఎస్ కరెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐఆర్ కరెంట్ Z1/Z2 అనేది రెసిస్టెన్స్, ఇక్కడ సోర్స్ విఎస్, ఇక్కడ విఆర్ అనమాట. ఇక్కడ మిడిల్లో వచ్చేసి Z2 అంటే ఏంది, ఈ రెండు డిఫరెన్స్ కదా. కరెంట్ అనేది మనకు ఈ డైరెక్షన్లో ఉన్నాయి, అంటే రెండు సేమ్ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ అయితే ఐఎస్ మైనస్ ఐఆర్ అవుతుంది, అంటే ఐఎస్ మైనస్ ఐఆర్. ఇది Z2. ఓకేనా. అప్లై కేవీఎల్ టు ద లూప్ 1. ఈ లూప్ 1కి కేవీఎల్ అప్లై చేస్తే ఏంది, కేవీఎల్ అంటే వోల్టేజ్, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా విఎస్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ Z1/2 ప్లస్ వోల్టేజ్ అంటే ఏంది, మనకు వోల్టేజ్ వచ్చేసి వోల్టేజ్ ఫార్ములా ఏంది, ఐ ఇంటూ ఆర్ కదా. ఐ అంటే ఏంది ఐఎస్, ఆర్ అంటే Z1/2 రెసిస్టెన్స్ కదా. ఇలా ఉంటే సింబల్ రెసిస్టెన్స్ అనమాట. Z1/2 ప్లస్ ఇలా వచ్చింది, ఇలా పోయి కరెంట్ ఇలా వచ్చింది. ఇలా వస్తే ఇక్కడ ఏముంది, ఐఎస్ మైనస్ ఐఆర్ ఇంటూ Z2, ఐఎస్ మైనస్ ఐఆర్ ఇంటూ Z2. ఇప్పుడు నాకేం కావాలంటే ఐఎస్ ఇంటూ Z1/2, ఇక్కడ ఐఎస్ Z2 ఉంది. ఈ రెండు దాంట్లో ఐఎస్ కామన్ ఇస్తే ఏం మిగులుతుంది, I1/2 Z1/2 ప్లస్ ఇక్కడ ఏముంది ఐఎస్ అనేది కామన్ ఇస్తే ప్లస్ Z2 ఈక్వల్ టు విఎస్. ఈ మైనస్ ఐఆర్ Z2 అనేది ఇటు సైడ్కి వస్తే ప్లస్ ఐఆర్ Z2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఐఆర్ ఈక్వల్ టు ఐఆర్ కావాలి, ఇక్కడ ఉన్న ఐఆర్ కావాలంటే ఈ విఎస్ అనేది అటు సైడ్ పంపించిన, అప్పుడు మైనస్. ఇక్కడ చూడండి, రఫ్లో చేసి చూపిస్తా ఒకసారి. ఫస్ట్ కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఇలా వచ్చింది, ఇది కేవీఎల్ అప్లై చేసినప్పుడు. ఇప్పుడు ఐఎస్ ఇంటూ Z1/2 ప్లస్ Z2తో మల్టిప్లై చేయండి, ఐఎస్ ఇంటూ Z2 మైనస్ ఐఆర్ Z2. ఇప్పుడు ఇదేంది, ఇదంతా ఇటు సైడ్ పంపించిన, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఐఎస్ కామన్ తీసిన, Z1/Z2 ప్లస్ Z2. ఈ మైనస్ IR/Z2 అనేది ఇటు సైడ్కి వస్తే ప్లస్ IR ఇంటూ Z2. ఈ ఐఆర్ Z2 అనేది ఇటు సైడ్ నుంచిన, ఈ విఎస్ అనేది అటు సైడ్ పంపించిన, అప్పుడు ప్లస్ విఎస్ అనేది అటు సైడ్ పోతే మైనస్ విఎస్. ఐఆర్ ఈక్వల్ టు, నాకు ఐఆర్ కావాలి, ఈ Z1 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వస్తే డివైడ్ బై లాగా వస్తుంది, లేదంటే ఇది పైన ఉంది ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది. IS/Z2 ఇంటూ Z1/2 ప్లస్ Z2 మైనస్ VS/Z2. ఇంతవరకు ఓకేనా. ఐఆర్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ 1 ప్లస్ Z1/2 Z2. ఇక్కడ నేనేం చేసిన, Z2ని కామన్ తీసిన అనమాట. Z2ని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ అసలు Z2 టర్మే లేదు కాబట్టి బై Z2తో మనం డివైడ్ చేసుకోవాలి. Z2 ఇక్కడున్న Z2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ VS/Z2. ఓకేనా. Z2 అనేది కామన్ తీస్తే ఇక్కడ చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఐఆర్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ Z2. ఇక్కడున్న Z2 కామన్ తీసిన, Z2 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ Z2 టర్మే లేదు, అందుకని Z2 టర్మ్తో డివైడ్ చేయాలి, 2 Z2. ఇక్కడ మళ్ళీ Z2తో మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతే Z1/2. ఇక్కడ మళ్ళీ Z1 ప్లస్ Z2 చేస్తే Z2 వస్తుంది. ఓకేనా. మైనస్ VS/Z2. ఇది క్యాన్సిల్ అయిపోతే ఐఎస్ 1 ప్లస్ Z1/2 Z2 మైనస్ VS/Z2. ఓకేనా. ఇదే ఇక్కడ వచ్చింది, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. I ఈక్వల్ టు ఐఎస్ కాస్ HPX మైనస్ VS/Z0 సైన్ HPX. ఇది మనకి ఫార్ములా అనమాట. ఇప్పుడు కంపేర్ చేద్దాం. అట్ X ఈక్వల్ టు L అనమాట. ఇక్కడ X ఈక్వల్ టు L దగ్గర X ఈక్వల్ టు L, అలానే I ఈక్వల్ టు IR అనమాట. X ఈక్వల్ టు L, I ఈక్వల్ టు IR తీసుకున్నాం. IR అంటే I ప్లేస్లో IR పెట్టుకోవాలి, X ప్లేస్లో L పెట్టుకోవాలి. ఐఎస్ ఇంటూ కాస్ HPL మైనస్ VS/Z0 ఇంటూ సైన్ HPL. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. కంపేర్ 3 అండ్ 2. 3ని 2ని కంపేర్ చేస్తే అప్పుడు ఏమైంది, కాస్ HPL ప్లేస్లో ఏముంది, 1 ప్లస్ ZL Z1/2 Z0 ఉంది, కంపేర్ చేసిన. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ VS/Z2. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, విఎస్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే దీన్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది, 1/Z2. ఇక్కడ విఎస్కి సరిపోయింది. ఇంకా 1/Z2 ఈక్వల్ టు సైన్ HPL/Z0. ఓకేనా. సైన్ HPL/Z0. ఇప్పుడు నాకేం కావాలి, Z2 కావాలి. Z2 కావాలంటే
ఇది దీన్ని రెసిప్రోకల్ అంటే 1/Z2ని Z2 రాస్తే ఈ కూడా పైది కిందికి పైకి రాయాలి, అంటే రెసిప్రోకల్ చేయాలి. Z0/sin HPL. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది తీసుకుందాం. cos HPL ఈక్వల్ టు 1 + Z1/2Z2. ఈ +1 అనేది అటు సైడ్ పోతే -1 అవుతుంది. ఓకేనా. Z1/2Z2 ఈక్వల్ టు cos PL - 1. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుంది. cos 2θ ఈక్వల్ టు 1 + 2 sin²θ. దీని ప్రకారం Z1/2Z2 ఈక్వల్ టు 1 ప్లస్ అంటే cos HPL బదులు ఏం రాసుకోవచ్చు, 1 + 2 sin². ఇక్కడ ఏముంది, HPL అని ఉంది. ఇక్కడ 2θ ఉంది కాబట్టి ఓన్లీ θ రాసినాం. ఇక్కడ 2θ ఉంది కాబట్టి దీంతో హాఫ్ వచ్చేసి మనకి ఏంది θ. ఇక్కడ ఆల్రెడీ θ ఓన్లీ θ అంటే దీని హాఫ్ వచ్చేసి θ/2. ఓకేనా. ఇది ఓన్లీ θ ఉంది కాబట్టి HPL/2, -1 ఉంది కాబట్టి -1. ఇది మనకు ఫార్ములా అనమాట. అంటే cos 2θ ఫార్ములా వచ్చేసి 1 + 2 sin²θ. -1 + 1 క్యాన్సిల్ అయిపోతే Z1/2Z2 ఈక్వల్ టు 2 sin² HPL/2. ఇప్పుడు ఇక్కడున్న Z2 అటు సైడ్ మల్టిప్లై చేద్దాం. Z1/2 ఈక్వల్ టు 2Z2 - sin² HPL/2. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు Z1/2 ఇంటూ Z2 అంటే ఏమొచ్చింది మనకి, Z2 అంటే ఇందాక చూసినాం కదా మనం కంపేర్ చేసినప్పుడు. Z2 వచ్చేసి Z0 sin HPL. ఇక్కడ చూడండి Z2 ఎంత వచ్చింది, Z0 sin HPL. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. Z0 sin Z2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినాం. Z0/sin HPL ఇంటూ sin² HPL/2. ఓకేనా. ఇక్కడ sin θకి ఫార్ములా ఏంటంటే మనకి sin θకి ఫార్ములా చూడండి. sin θకి ఫార్ములా వచ్చేసి sin θకి ఫార్ములా వచ్చేసి 2 sin θ/2 ఇంటూ cos θ/2. ఇది ఫార్ములా. ఓకేనా. 2 sin θ/2 ఇంటూ cos θ/2. ఇది sin θ అంటే 2 sin θ/2 అంటే HPL/2 ఇంటూ cos HPL/2. HPL/2 sin HPL/2 sin HPL/2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 ఉన్నాయి. అప్పుడు sin/cos ఏమవుతుంది, tan అవుతుంది. sin/cos వచ్చేసి tan. Z0 2 క్యాన్సిల్ అయిపోతే Z0 tan HPL/2 అంటే Z1/2 ప్లేస్లో మనము Z0 tan HPL/2 రాయొచ్చు. అలానే Z2 ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇక్కడ రాసినాం కదా Z0/sin HPL అని రాయొచ్చు. ఇక్కడ సర్క్యూట్లో ఫస్ట్ డ్రా చేసిన సర్క్యూట్లో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. Z1/2 అంటే Z0 tan HPL/2. అదే ఇక్కడ కూడా సేమ్ Z1/2 అంటే Z0 tan HPL/2. ఇక్కడ Z2 అంటే Z0/sin HPL. ఓకేనా. ఇది VR, ఇది VS, మీదంతా సేమ్. దీన్ని ఏమంటామంటే T ఈక్వివాలెంట్ మోడల్ అంటాం. అదే పై ఈక్వివాలెంట్ మోడల్ ఇది చూడండి. ఇక్కడ T ఈక్వివాలెంట్ మోడల్ అంటే T మోడల్లో ఉంది కదా. ఇక్కడ పై ఈక్వివాలెంట్ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సేమ్ IS ఇలానే ఉంటుంది. ఇక్కడ ఈ అనేది మారి ఉంటాయి. Z0 sin HPL అవుతుంది. Z0 sin HPL/2 ఇంటూ ఇక్కడ ఏముంది Z0 tan HPL/2. ట్యాన్కి ఆపోజిట్ ఏంది cot. Z0 cot HPL/2. ఇక్కడ Z0 cot HPL/2. ఇక్కడ మిడిల్లో ఉండేది Z0 sin HPL/2 అవుతుంది. ఓకేనా. ఇది మనకు పై ఈక్వివాలెంట్ మోడల్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ T and pi equivalent models of transmission lines. Thank you. Please like and subscribe my channel. Thank you.